సినిమా ఇండస్ట్రీ అంతా కలకల్లాడాలి. సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు బతకాలి అంటే చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలి. చిన్న సినిమాలను సపోర్ట్ చేయాలని జెప్పేసి సినిమా ఇండస్ట్రీలో అంతా మాట్లాడుతూ ఉంటారు. ఏ స్టేజ్ ఎక్కినా గూడా చిన్న సినిమాలు బాగుండాలి. చిన్న సినిమాలు బాగుంటేనే ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లకు పని దొరుకుతుందని జెప్పేసి చాలామంది డిస్కస్ జేస్తూ ఉంటారు. కానీ దాన్ని నిజంగా సపోర్ట్ చేసేవాళ్ళెవరు? ఎవరు సపోర్ట్ జేస్తున్నారు? ఎవరైనా సపోర్ట్ జేస్తున్నారా? ఇదిగో ఆ చిన్న సినిమాకి నేనిచ్చే సపోర్ట్ ఇది. ఇలా సపోర్ట్ ఇస్తే చిన్న సినిమాలు బాగుంటాయని జెప్పేసి ఎవ్వరైనా ముందుకొస్తున్నారా? స్ట్రెయిట్ క్వెషన్ నేను డైరెక్ట్‌గా అడిగేది. సో, ఊరికే పేరుకు మాట్లాడుతూ ఉంటారు. ఏ స్టేజ్ ఎక్కినా గూడా ఇదే డిస్కషనే జేస్తుంటారు. చిన్న సినిమాలు బాగుండాలి అని జెప్పేసి. మరి చిన్న సినిమాలు ఒక సంవత్సరంలో మనం సినిమాలు తీసుకుంటే దగ్గర దగ్గర 150 మూవీస్ అనుకుంటే దానికి సగానికి సగం 90% అంతా చిన్న సినిమాలే ఉంటాయి. 10% పెద్ద సినిమాలుంటాయి. అది గూడా కొందరు హీరోలు ఏం చేస్తుంటే ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలని జెప్పేసి సంవత్సరానికో, రెండేళ్ళకో ఒకసారో వస్తున్నారు. మరి సినిమా ఇండస్ట్రీ అంతా ఉండేది చిన్న సినిమాలతోనే గదా! ఆ చిన్న సినిమాలకు సపోర్ట్ చేయకుండా అది ఒక ప్రొడ్యూసర్ కొత్తగా వచ్చి సినిమా చేస్తే ఆ సినిమాకి అందరూ సపోర్ట్ అవ్వాలి. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోయి రిలీజ్‌కొచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయాలి. దాని తర్వాత రిలీజ్‌కి థియేటర్‌లిచ్చి ఆథరైజ్డ్ ఎవరైతే మనకు ఆ నలుగురు రకరకాల అట్మాస్ఫియర్‌లో ఉన్నారు గదా! వాళ్ళు థియేటర్‌లిచ్చి సపోర్ట్ చేయాలి. కానీ అలాంటి సపోర్ట్ ఇచ్చే సిట్యుయేషన్స్ ఎక్కడా లేవు. నేను చూస్తున్నా గదా! ప్రాక్టికల్‌గా నేను చూస్తున్నాను గదా! రిలీజ్ టైంలో చిన్న సినిమాకు పడే ఆపసోపాలు అన్నీ ఇన్ని గాదు. మీరు ఎంతన్నా జెప్పండి, ఏమన్నా జెప్పండి చిన్న సినిమా ప్రెజెంట్ ఇప్పటికి గూడా కష్టకాలంలో ఉంది. అందువల్లే విజయ్ ఎర్రంశెట్టి అనే ఒక మన ఈ సినిమా డైరెక్టర్ ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు. సో, తనే ఇండివిడ్యువల్‌గా ప్రింట్ రెడీ అయిన తర్వాత సెన్సార్ గూడా ఎళ్ళకుండా డైరెక్ట్‌గా ఇండిపెండెంట్‌గా తను సినిమాని రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అన్ని థియేటర్‌లోనే. ప్రసాద్ ల్యాబ్‌లో ఆహ్, సినిమాను కొద్ది రోజులు ఆడించడం. దాని తర్వాత రామానాయుడు స్టూడియోస్‌లో ఉన్న థియేటర్స్‌లో కొద్ది రోజులు ఆడించడం. కొద్ది రోజుల తర్వాత ఫిల్మ్ ఛాంబర్‌లో ఆడించడం. కొద్ది రోజుల తర్వాత ఇంకా కనెక్ట్ అవుతూనే ఉన్నారు. తనకు కంఫర్టబుల్ ఉన్న థియేటర్స్ అన్నీ ఆడిస్తూ వెళ్తూనే ఉన్నాడు. సో, ఆడినంత కాలం ఆడిస్తూ సినిమాని రిలీజ్ చేస్తూ థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తూ కొత్త ప్రయోగానికి తను నాంది పలుకుతున్నారు. సో, అలాంటి డైరెక్టర్‌ని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. అందువల్లే ఈ నెల 23వ తేదీ ఆగస్ట్ 23వ తేదీ ఈవినింగ్ 6:00 ఆ షోకి నేను రాబోతున్నాను. నా ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే సరిపోదు. వచ్చి థియేటర్‌కి వచ్చి వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి మీరు ఇలాంటి మంచి సినిమాలు చేయాలి. ఖచ్చితంగా మీరు సినిమాలు చేస్తారని చెప్పేసి ఆ టీమ్‌కి మనము కావాల్సినన్ని మోరల్ సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. వరుసపెట్టి వాళ్ళు ఎప్పుడు ఖాళీ లేరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళు సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రతిదీ నాకు అప్డేట్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళు అసలు ఖాళీగా లేరు. ఒక ఎనర్జెటిక్ టీమ్ ఈసీలో ట్రావెల్ అవుతోంది. కంటిన్యూగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కష్టమా? నష్టమా? ఎన్ని బాధలు పడుతున్నారు? ఏంటి అనే విషయం పక్కకు పెడితే విజయ్ ఎరంశెట్టిలో నేను ఎప్పుడూ ఒక మెయిన్ క్వాలిటీ ఏంటి తెలుసా? ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీళ్లున్నా కూడా తను నవ్వుతూనే ఉంటాడు. నవ్వుతూనే నాకు మెసేజ్ చేస్తాడు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. తన కష్టం తెలియనీయడు. ఎంతోమంది తన టీమ్‌తో ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళకు ఏ కష్టం రాకుండా తను చూసుకుంటూ ఎన్నో సినిమాలు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నాడు. మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు చేస్తుంటాం. ఇంకా గొప్పగా విజయ్ ఎరంశెట్టి ఏం చేస్తున్నాడంటే చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. సో, అలా కంటిన్యూగా సినిమానే ప్రాణంగా తన టీమ్ అంతా సినిమా అనే ఒక అద్భుతాన్ని శ్వాసిస్తూ, దాన్నే భుజిస్తూ సినిమా ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతూ, సినిమానే శ్వాసగా, ప్రాణంగా వెళ్తున్న ఆ టీమ్‌కి మనందరం సపోర్ట్ చేయాలి. నేను ఆగస్ట్ 23వ తేదీ ఈవినింగ్ 6:00 షోకి నేనొస్తున్నాను. మీరందరూ రావాలి. మీకోసం ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం రూ. 15,000 పెట్టి టికెట్స్ తీసుకోవడం జరిగింది. అందరూ మీరు ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్రీగా మీరు వచ్చి సినిమాని చూసి ఆ టీమ్‌కి అభినందనలు తెలుపుతూ వాళ్ళందరికీ సపోర్ట్ చేద్దాం. నేను చిన్న సినిమాకి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నా సపోర్ట్ అందుతూనే ఉంటుంది. చిన్న సినిమాకి
మనము ఇలాంటి సపోర్ట్ ఇస్తే ఎన్నో మంచి సినిమాలు, కాన్సెప్ట్ ఉన్న సినిమాలు వస్తాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది, బడ్జెట్ డిఫరెన్స్ కాదు. కాన్సెప్ట్ ఒకసారి కనెక్ట్ అయ్యిందా, కంటెంట్ కనెక్ట్ అయిపోయిందా, చిన్న సినిమా లేదు పెద్ద సినిమా లేదు, బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అలా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా కంటిన్యూగా సినిమాలు చేస్తున్న విజయ్ ఎరంశెట్టికి ఆల్ ద బెస్ట్. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి డైరెక్టర్స్ ఖచ్చితంగా కావాలి. హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా కంటిన్యూగా సినిమాలు చేసే డైరెక్టర్స్ ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీకి కావాలి. సో అలాంటి డైరెక్టర్స్ ముందుకు వస్తున్నప్పుడు, అలాంటి డైరెక్టర్స్ ఒక కసి మీద సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేద్దాం. నేను ఆగస్ట్ 23వ తేదీ ఈవినింగ్ 6 o'clock షోకి వస్తున్నాను. మీరు వస్తున్నారా? వస్తూ ఉంటే ఈ టైటిల్లో నేను విజయ్ ఎరంశెట్టి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్కి డైరెక్ట్గా విజయ్కి ఫోన్ చేసి మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. ఎవరికి ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ టికెట్స్ నేను తీసుకున్నాను. మీరు సింపుల్గా మీ ఫ్యామిలీస్తో వచ్చేసి ఈవినింగ్ 6 o'clock ఆగస్ట్ 23వ తేదీ 6 o'clock ఈవినింగ్ షోకి మీరందరూ రండి. అందరం కలుద్దాం. చాలా రోజులైపోయింది అందరం కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ శివోహం సినిమాని వీక్షిద్దాం. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ.